నమస్తే బోసుకుమరి. ఈ మధ్య జనసేనకి సంబంధించినటువంటి జన సైనికులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్పీచ్లకి అటు వస్తున్నటువంటి ట్రోలింగ్స్కి ఏ సమాధానం చెప్పో తెలియక సైలెంట్ అయిపోయి వాళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ వాస్తవ పరిస్థితి చెప్తున్నాను నేను. నా ఎంటైర్ని ఈ రాజకీయ అనుభవంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను చూసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే కొంచెం ఓపిక పట్టాను నేను. మామూలు షాక్ ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఈసారి దిమ్మ తిరిగిపోయేటువంటి బ్లాక్ బస్టర్ స్టాక్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు దాకా అంటే ట్విస్ట్ లేనటువంటి సినిమా చూపించాడు ఇప్పుడు వరకు, అంటే ఒక వేలో చూపించాడు. ఇప్పుడు ట్విస్ట్ అంటే ఏంటి, ఇంటర్వెల్ దాకా ఒక చూసి ఫ్లాష్ బ్యాక్ సినిమాలు ఉంటాయి చూసారా, మీకు సమాచారం రెడ్డి అట్లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది చూసారా, అట్లా ట్విస్ట్ ఇస్తారు లాస్ట్లో. అలాంటి ట్విస్ట్తో కూడుకున్నటువంటి ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు అన్నది చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి ప్రాక్టికల్గా ఆయన ఏ రాజకీయం చేశాడు ఏంటి అనేది అవసరం. ప్రజలు చూసేది ఒకటే. ఇప్పుడు ప్రభుత్వం కూటమి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని గమనించిన మీరు ఎప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అని చెప్పేసి అంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి విడిగా ఖచ్చితంగా మాట్లాడడం. ఆయన అవసరాలు, ఆయన రాజకీయ విధానం ఆయనకు ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే రాష్ట్రంలో ఏమైనా మైనస్ జరిగితే అది పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తారు. ఇటు టీడీపీ కానీ అటు వైసీపీకి టార్గెట్ వాళ్ళిద్దరే. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి టార్గెట్, ఇద్దరు పార్టీలకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ టార్గెటే. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా అధికారం వచ్చింది. ఆయన పిఠాపురాన్ని మోడర్న్ సిటీగా చేస్తానని చెప్పేసి, నియోజకవర్గంగా చేస్తానని చెప్పేసి మాటిచ్చున్నాడు. ప్లస్ అది కూడా కాకుండా 21 సీట్లు ఉన్నటువంటి 21 సీట్లు గెలిచారు. ఆయన అన్ని నియోజకవర్గాల్లో కూడా శాశ్వతంగా జనసేన పార్టీకి మంచి పేరు వచ్చేలాగా పనులు చేయాలి, వాటికి నిధులు కావాలి. అదేవిధంగా రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారు పాలిభాగస్తులు కాబట్టి ఆయన బాధ్యత విపరీతంగా ఉంటుంది. నిధులు కేంద్రం నుంచి రాబట్టాలి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్రం నుంచి రాబట్టుకోవాలి. ముందు పనులు చేసుకోవాలంటే అవి రేపు ప్రజలు లెక్కేసేది ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేసామని అడుగుతారు, ఏం చేసామని అంటారు. మరి ఇది చేసామని చెప్పుకోవాలి కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దీంట్లో రాజకీయం కంపల్సరీగా ఉంటుంది. ఏ రాజకీయ పెట్టినా ఖచ్చితంగా రాజకీయం చేస్తుంది. రాజకీయం చేయకపోతే తప్పు. అలాగని చెప్పి మొత్తం బాహాటంగా బహిర్గతం చేసుకోలేరు కదా. చేసుకుంటే ఏమవుతుంది, అది పాత సామెత ఒకటి ఉంది, అలిగితే ఎవరికి బాధ. ఖచ్చితంగా ముందు ఈ ఛాన్స్ కానీ పోగొట్టుకుంటే, ఆయన ఇప్పుడు రాజకీయం చేయకపోతే తప్పు అవుతుంది. ఇప్పుడు ఆయన రాజకీయం చేస్తున్నా కూడా ఆయన సీట్ల విషయంలో కూడా చాలా వ్యతిరేకించారు కదా జనసైనికులు. అట్లాగే ఇప్పుడు ఆయన చేస్తున్న దాంట్లో కినుకున్నా అలకున్నా ఏంది అని చెప్పేసి మాట్లాడినా ఇది పక్కా రాజకీయ వ్యూహం, చాలా బలమైనటువంటి వ్యూహం. ఆయన ప్రాక్టికల్గా వెళ్ళేటువంటి మనిషి కాబట్టి జనసేనకులను కన్విన్స్ చేసుకోగలిగాడు. కాబట్టి కొంత ఓపిక పట్టండి. మామూలు షాక్ ఇవ్వబోతున్నాడు, భయంకరమైన షాక్ ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం క్లియర్ అర్థమవుతున్నటువంటి విషయం. అది సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే ఇవ్వబోతున్నాడు. ఏమైతే